చెప్పడం వరకు, లేకపోతే నెట్ మీదకి వెళ్తే వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో కానీ ఇలా సీనియర్స్ చెప్పేవి కానీ ఎప్పుడు ఉంటాయి. కానీ ఆ స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు అసలు ఆ విషయాలు పట్టించుకోరు చాలా అసలు. అంటే ఆస్ట్రేలియాకి వీసా వచ్చిందని కానీ వాళ్ళు గాల్లో ఎగుతూ వెళ్ళిపోవడం అనేది వాళ్ళు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే నేను ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు చాలా విషయాలు తెలియదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు రోజు షేర్ చేసుకునేవాడిని కాదు, వెరీ సింపుల్. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో అలాగే ఉన్నాను, తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఫ్యూ మంత్స్ అలాగే ఉన్నాను. అప్పుడు ఒక ఆయన సీనియర్ ఒక అతను ఇండియన్ ఒక అతను వచ్చి చాలా తప్పు అమెరికన్స్ లో వైట్ పీపుల్ అసలు ఫేషియల్ హెయిర్ అనేది అసలు ఉండకూడదని, అసలు 80% ఉండకూడదు, వాళ్ళని డర్టీగా ఫీల్ అవుతారు, నువ్వు స్నానం చేయనట్టు చూస్తాను నేను అన్నారు. ఇలాంటివి ఒక మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి కల్చరల్ గా. మనం అక్కడ లోకల్ కల్చర్ లో మనం ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే, వాటిల్లో మనం ఇంటిగ్రేట్ అవ్వాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాం. మీ న్యూస్ పేపర్స్ చూసినా, ఆస్ట్రేలియన్ పేపర్స్ చూసినా, ఎక్కడ చూసినా సరే మనకన్నా ఒక దాదాపు 3 రెట్లు ఎక్కువ చైనీస్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. కానీ చైనీస్ మీద అడగ జరగట్లేదు. ఎందుకంటే అక్కడ చైనీస్ అంటే ఒక యాక్సెప్టెన్స్ ఉంది. ఫస్ట్ చైనీస్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ నేను తినే శాండ్విచ్ కాకుండా ఇంకోటి ఏం తినాలి అని కూడా చైనీస్ ఫుడ్ అలవాటు వాడికి. ఇప్పుడు మనకి ఇంత రేషియల్ అటాక్స్ యూకేలో అంత జరగవు. ఎందుకంటే యూకేలో మన ఇండియన్స్ అంతా వాళ్ళకి తెలుసు, మొత్తానికి మన మధ్యన ఇంటిగ్రేషన్ జరిగింది. అలాగే చైనాకి అమెరికాతోనూ ఆస్ట్రేలియాతోనూ ఆ ఏరియాస్ లో బాగా ఇంటిగ్రేషన్ చేస్తారు, సంపర్కం కొంత ఉంది, ఆ కల్చరల్ గా ఆ యాక్సెప్టెన్స్ ఉంది. సో దానివల్ల మనం టార్గెట్ అయ్యాం ఈ రోజున. సో ఈ కల్చరల్ గా మనం యాక్చువల్ గా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు, మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఎవరితో బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇండియన్స్ వెళ్ళిన ఒక అంబాసిడర్ గా ఫీల్ అవుతూ కల్చరల్ గా ఇంటిగ్రేట్ అవ్వడానికి, అంటే రెస్పెక్ట్ఫుల్ గా, మనం ఎవరు సలాం చేయనక్కర్లేదు, రెస్పెక్ట్ ఇంటిగ్రేట్ అవ్వడానికి మాత్రం అది స్టూడెంట్స్ చేయాల్సిన పని చాలా ఉంది. అది చేస్తే ఈ డిఫరెన్సెస్ దొరుకుతాయి. మన రాయబార వర్గాల వాళ్ళు ముఖ్యంగా అఫీషియల్గా సరైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రమాదాలు ఇలాగే కొనసాగుతాయండి. మన వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేటువంటి ధోరణి అటు అమెరికాలోను, ఇటు యూరోప్లోను, ఆస్ట్రేలియా కూడా గమనించాం. మానవ